నాతో పాటుగా స్టూడియోలో విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కృష్ణారెడ్డి గారు ఆయనతో మాట్లాడతాను. అర్థమైంది కృష్ణారెడ్డి గారు? సో చాలా క్లియర్గా అక్కడి వరకు వెళ్ళాం, పాట పెట్టుకున్నాం, ఓకే. ఆ తర్వాత సడన్గా ఏం మాట్లాడలేదు, మాకేం గొడవ జరగలేదు, అంతలోనే పెద్ద దాడి జరిగింది. రాళ్ళు రూపాయి పాప చిన్న బాబా ఆయన తలబగిలిపోయింది చూపిస్తున్నారు. ఎందుకు దాని వెనక ఎవరైనా ఇంత 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 పిచ్చి ఉంటుందా? మరి ఎవరైనా అది నేను అనేది కేవలం క్రైస్తవులనే కాదు, ఈ క్రైస్తవుల స్థానంలో రేపటి రోజున హిందువులు ఉన్నా, ముస్లింలు ఉన్నా, జైన్లు ఉన్నా, ఇంకెవరున్నా కూడా మీ మతాన్ని మీరు నమ్ముకోండి, మీ దేవులను మీరు మొక్కండి, లేకపోతే మీ ప్రార్థనలు మీరు చేసుకోండి. అనవసరంగా పక్క వారికి వెళ్ళిపోయి వేలు పెట్టి రకంగా పిచ్చి పిచ్చి ప్రవర్తన చేయడం వల్ల చూడండి, చిన్న బాబు ఆయనకి ఇంకేదైనా తారాస్థాయికి వెళ్ళిపోయి ఇంకేదైనా పెద్ద ప్రమాణం జరిగి ఉంటే ఎంత ఇబ్బంది అయ్యేది? కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు పరమత సహిష్ణుత గురించి హిందువులకు చెప్పాల్సిన పని లేదండి. పరమత సహిష్ణుత ఉంది, మా నరనరాన మా డిఎన్ఏలో మా రక్తం చుక్కలు ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ విజయవాడలో మనకు రహదారి మాత ఉంటుంది, గుణదల మాత ఉంటుంది, ఆరోగ్య మాత ఉంటుంది, ఇంకో మాత ఉంటుంది. అయితే వీళ్ళు ఏదైతే నమ్మిన ప్రధాన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో విగ్రహారాధనను మనం చేయకూడదు, విగ్రహారాధికులను రాళ్లతో కొట్టాలి అని ఉంటుంది, విగ్రహాలను ధ్వంసం చేయాలని ఉంటుంది. అడగండి మీరు ఒకసారి. పుష్పరాజ్ గారు అలా ఉంటుందా? విగ్రహాలు ఉంటే విగ్రహాలను ధ్వంసం చేయాలనేది ఉంటుందా బైబిల్లో? కృష్ణారెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు మతం మారినప్పుడు ఇంట్లో ఉన్న ఫోటోలను తీసుకెళ్లి బయటపడేస్తారా లేదా అడగండి. పుష్పరాజ్ గారు, పుష్పరాజ్ గారు మాట్లాడతారా? ఒకసారి అన్మ్యూట్ చేయరా? అన్మ్యూట్ చేయరా, మీ వాయిస్ వస్తలేదు. మాట్లాడండి. విగ్రహారాధన చేయొద్దు, విగ్రహాలు వస్తే రాళ్లతో కొట్టాలనేది ఉంటుంది, అందుకే ఇలా దాడి చేశారనేది కృష్ణారెడ్డి గారు చెప్తున్నమాట. ఇప్పుడు ఒక మనిషిగా మనం ఇప్పుడు మతం క్రైస్తవ మతం పక్కన పెడితే మనం అందరం ఒక మనుషులం, ముందు మనుషులం అండి. అది విగ్రహాలు దాడి చేయటం వల్ల, విగ్రహాలు పడగొడటం వల్ల మనం ఏమి హైలైట్ అవుతాం, ఏమి ఇబ్బంది పడతాం, గొడవలు అవుతాం తప్ప ఏం ఉపయోగం లేదు దీంట్లో. మీకు ఇష్టమైతే పూజించటం, మీకు ఇష్టం లేకపోతే పక్కన వెళ్ళిపోవడం, అంతవరకే తప్ప మతాన్ని వద్దంటాను కానీ ఒక మతాన్ని చెడగొడతాం కానీ చేయటం అనేది మంచిది కాదు. ఏ దేవుడు చెప్పినా ఏది చెప్పినా 10 మందికి మంచి. పుష్పరాజు గారుగా చెప్తున్నారు మీరు మతాలను గౌరవించండి, ఇట్లా చేయండి అనేసి. కానీ బైబిల్ని పాటించే ఒక పాపిస్టి పాస్టర్ ఏం చెప్తాడంటే విగ్రహారాధికులను వాళ్ళను అట్లానే విగ్రహాలను కూడా ధ్వంసం చేయండి అని చెప్తారు. ఇది నిజమా కాదా? మతం మారినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలను తీసుకెళ్లి బయట పారేయిస్తారా లేదా? ఇది నా సూటి ప్రశ్న. ఇప్పుడు మీరు మాట్లాడే మాట కూడా బాగలేదండి. ఒక పాపిస్టి పాస్టర్ అన్న చూడు. కాదండి, ఎందుకన్నాను మీరు దాని గురించి నన్ను అడగండి, దాన్ని కూడా వివరణిస్తాను. పాపి, నేను పాపిని, నన్ను యేసు కరుణించుగాక, నన్ను పరలోకంలో ప్రవేశపెట్టును, నేను పాపిని 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 అనే పూజ చేయిస్తారండి. అందుకే నేను పాపిస్టి పాస్టర్ అని మాట మాట్లాడడం జరిగింది. ఓ పుణ్యాత్మ, ఓ భగవద్ బంధువులారా అని హిందువుల్లో మాట్లాడతారండి. చర్చికి వచ్చే వాళ్ళని అందరూ కూడా వాళ్ళు ఏమంటారంటే, ఓ పాపుల్లారా మీరు దేవుణ్ణి నమ్ముకోండి, అప్పుడే మీ పాపాలను క్షమించబడతారు అని చెప్పి పాస్టర్ చెప్తారండి. నేను చెప్పట్లేదు, అది నా మాట కాదు. నేనేమంటానంటే ఓ సాటి హిందువును భగవద్ బంధువులారా అని పిలుస్తాను, నేను సోదరులారా అని పిలుస్తాను. కానీ ఓ పాపుల్లారా అని ఒక పాపిస్టి పాస్టర్ మాత్రమే పిలుస్తారు. ఆయన వర్షం విందాం. పుష్పరాజ్ గారు, ఒకటండి, ఇప్పుడు మనం మాట్లాడి తీరుని బట్టి అవతల వ్యక్తి మాట రెస్పాండ్ అవుతాడు. మనం వచ్చే గౌరవం బట్టి అవతలుడు మనకు గౌరవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఈయన పాపిస్టి పాస్టర్ అని చూసారు, అలాంటి మాటల వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. అంటే నేను పాపుల్లారా అని పిలిచే పాస్టర్ గురించి మాట్లాడుతున్నానండి. పాపుల్లారా 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 ఒక ఉద్యమ నాయకుడిని, నేను పాస్టర్ని కాదు, ఒక ఉద్యమ నాయకుడిని. కానీ మనం మాట్లాడే తీరుని బట్టే ఉంటుంది. మీరు మాట్లాడే తీరు ఇప్పటి వరకు బాగా మాట్లాడారు, ఓకే, వెరీ గుడ్. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ హిందూ మనోభావాలు కానీ, క్రైస్తవ మనోభావాలు కానీ, అలాగే ముస్లిం మనోభావాలు కానీ, ఎవరైనా ఒక మనిషిగా, ఒక మతం కాదు, ఇక్కడ కులం కాదు, పక్కన ఒక మనిషిగా ఈ రోజు నేను ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అవుతే హిందువు పట్టుకొచ్చి బ్లడ్ ఇవ్వాలి, లేకపోతే ముస్లిం పట్టుకొచ్చి బ్లడ్ ఇవ్వాలి, లేకపోతే క్రైస్తవం పట్టుకొచ్చి బ్లడ్ ఇవ్వాలి. ఈ బ్లడ్ మనం తీసుకుంటాం, చేస్తున్నాం, అందరం స్వీకరిస్తున్నాం, అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. కానీ దాడులు అన్నది రాజకీయ భాగమే సార్. ఒకటే ఈ దాడులు ఒక 2 నెలల క్రితము ఇదే స్టూడియోలో మాట్లాడడం జరిగింది. నేను పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు సంబంధికులు అని చెప్పి ఒక పాస్టర్ మాట్లాడతాడు. పిడి సుందర్రావు అనేట ఆయన ఇది ఈ భారతదేశ జెండా అనేది గుడ్డ పీలిక అని మాట్లాడతాడు. అంతకుముందున్న ఇంకొక పాస్టర్ ఏం మాట్లాడతారంటే భారతదేశానికి ఈ భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని మాట్లాడతారు. అంటే పదే పదే హిందూ సంస్కృతి మీద దాడి చేస్తూ ఇక్కడ ఉన్న వారి మనోభావాలను దెబ్బతీస్తూ చర్చిలో జరుగుతున్న ప్రాక్టికల్ విషయాల గురించి నేను మాట్లాడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి.
యేసు ప్రభు అందరికీ దేవుడు అని చెప్పి కార్ల వెనకాల దీని వెనకాల వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఏ రోజున ఒక హిందూ ప్రశ్నించాడా వాళ్ళని? ప్రశ్నించలేదు. ఏ ఒక్కరు ఇది చేశారా? చేయలేదు. ఇప్పుడు మొన్న జరిగిన ఘటనలు కూడా అక్కడ చర్చిలో ప్రార్థనలు జరగట్లేదు, ఉద్దేశపూర్వకంగా హిందువుల విగ్రహం అక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి దాడి జరిగింది. త్రైత సిద్ధాంత భగవద్గీతను రాసిన ఒక దుర్మార్గుడు కూడా వినాయక విగ్రహం వెళ్తూ ఉంటే వాడు కూడా దాడి చేయించుడు 10 సంవత్సరాల క్రితం. ఇది కేవలం ఏం చేస్తారంటే హిందువుల నుంచి బయటకు వచ్చిన తర్వాత, హిందుత్వం నుంచి బయటకు వచ్చి ఇతర మతాలను ఆచరించే వాళ్ళు, ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో హిందువుల మీద ద్వేషం చిమ్మేది నేర్పిస్తూ ఉంటారు. ఇదే హిందుత్వం గురించి ఇతర దేశాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్లు కానీ ఇంకోరు కానీ అత్యద్భుతంగా చూస్తూ ఉంటారు. కేవలం హిందుస్థాన్లో ఇక్కడున్న భారతదేశంలో మతం మారినటువంటి వాళ్ళు మాత్రమే హిందువుల మీద ద్వేషం నింపుతున్నటువంటి ఒక ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. అది కేవలం రాజకీయ ఉద్దేశంగా జరుగుతుంది అన్నటువంటి మేము భావిస్తూ ఉన్నాము. హిందువులను పాపులుగా, పాపిష్టి వాళ్ళుగా, విగ్రహారాధికులుగా, బజారు సంబంధికులుగా మాట్లాడుతున్న పాస్టర్లను ఉద్దేశించి మాత్రమే నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. పుష్పరాజు గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే సార్ నేను చెప్పేది ఏంటంటే, ఈ గొడవలు అవడానికి కారణం ఏంటంటే, ఎవరో ఒకరు అవతల వరకు కూడా ఒకడు, లేకపోతే ఇవతల వరకు కూడా ఒకడు, వీళ్ళిద్దరు గొడవ వల్ల కొన్ని మతాలకు గొడవలు అయిపోతున్నాయి, లేదా రాజకీయాలు గొడవలు అయిపోతున్నాయి. అంతే తప్ప ఇక్కడ మీరు చెప్తున్నారు కొంతమంది పాస్టర్లు ఆ రకంగా మాట్లాడడం వల్ల మేము ఈ రకంగా కౌంటర్ ఇచ్చామని. అందరూ కూడా మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డలు ఉండరండి. సమాజంలో మంచి చెడ్డు 2 రకాలు ఉన్నాయి. అయితే మీరు చెప్పేది ఏంటంటే, బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా, ఇది హిందూ మతం చెప్పినా మనం మంచి బోధించాలని చెప్పింది. ఏ దేవుడు చెప్పినా మంచిగా ఉండాలి, 10 మందికి మనం సహాయపడాలని చెప్పింది. పుష్పరాజు గారు, నేను దీన్ని ఖండిస్తాను. నేను ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే భగవద్గీతలో, మీరు ఏ రకంగా ఎవరిని బహురాధికల్గా ఎట్లయినా పూజించినా సరే, ఆకాశం పతితం తోయం అంటే ఆకాశం నుంచి జాలువరిన నీటి చుక్క ఎటువైతే సముద్రంలో చేరుతా ఉందో, మీరు ఎవరిని పూజించినా అవన్నీ పూజలు నాకే చెందుతాయని, అందరు కూడా సర్వదేవుళ్ళు కూడా అందరు నా యొక్క ప్రతిరూపాలనే చెప్తాడు. కానీ ఈ క్రిస్టియానిటీకి, ఇస్లాంకి వచ్చేసరికి మీరు ఇతర దేవతలను పూజించకూడదు అని చెప్తారనమాట. సో ఈ 3 మతాలు ఎప్పుడు కూడా సమానం కాదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో వచ్చినాయి వీళ్ళందరూ కూడా మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ అబ్రహామిక్ మతాలన్నీ కూడా ఎప్పుడు కూడా హిందుత్వంతో సమానం కాదు. రైట్. సో పుష్పరాజు గారు, అక్కడ జరిగిన సంఘటన గురించి మనం కన్ఫైన్గా మాట్లాడుకుంటే, అక్కడ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు, రాళ్లతో సిద్ధంగా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళగానే ఆ దాడి జరిగింది అని చెప్పి అక్కడ బాధితులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? నేను ఒక్క నిమిషం అండి, నేను దీనికి అంటే కంటిన్యూగా ఏం చెప్తున్నానంటే, ఇటువంటి భావజాలంతో ఉన్నటువంటి పాస్టర్ ఏం చేసిండంటే అక్కడ ఉన్న వాళ్ళను రెచ్చగొట్టి దాడి చేసిండ్రు. పుష్పరాజు గారు ఏం చెప్తారు? చెప్పండి. అక్కడ డైరెక్ట్ గా ముందుగా ప్రీ ప్లాన్డ్ గానే ఉంది. అక్కడ చర్చ్ రన్నింగ్ లో లేదు, అది క్లోజ్ చేసి ఉంది. దాని ఎదురుగా కాలనీ ఉంది. అక్కడికి వెళ్ళి మాతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే రాళ్లతో దాడి చేశారు. ప్రీ ప్లాన్ చేశాడో లేదా కావాలని చేశారన్నది మేము అక్కడ విషయం లేవు కాస్త. దాంట్లో వారానికి ఒక్క రోజే చర్చ్ నడపడుతుంది. ఆదివారం కానీ శుక్రవారం కానీ చర్చ్ నడపడుతుంది. మరి అది ఏ రోజు వెళ్ళిందని మాకు తెలియదు. కానీ నిజంగా ప్రీపెయిడ్ గా చేశారనుకుంటే, నిజంగా గొడవలు పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా చట్టం తన పంచం చేసుకుపోద్ది. దీంట్లో ఎవరు తప్పు చేశాడో అని కూర్చోబెడతారు, ఖచ్చితంగా మీద కేసులు పెడతా ఉంటారు. కానీ ఒక మతం సంబంధించి లేకపోతే ఒక విగ్రహం సంబంధించిన విషయాన్ని మనం అలాగే వెళ్తున్నప్పుడు దాడి చేయడం అన్నది అది ఏ మతమైనా సరే తప్పు. రైట్. ఒక్కసారి అక్కడ బాధితులు ఉన్నారు, ఆ రోజు ఉన్నటువంటి ఆ బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడతా నేను. మణికుమార్ గారు, రైట్, ఒక్కసారి ఇవ్వండి, ఆ గెస్ట్కి ఇవ్వండి. సో మాట్లాడతానమ్మా, వినిపిస్తోంది నేను మాట్లాడేది? వినిపిస్తుంది. మీ పేరమ్మా? పిట్టల శ్రీదేవి అండి. శ్రీదేవి గారు, అక్కడ మీరు సంఘటన జరిగిన ఆ రోజు ఉన్నారా అక్కడే? ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఒక అరగంట లోపు వెళ్ళానండి నేను అక్కడ. ఓకే, ఏం జరిగింది ఆ రోజు? అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాటే కారణమైందా ఈ దాడికి? అంటే చిన్న పిల్లలు, మీ పక్కన ఒక బాబు కూడా ఉన్నాడు, ఒకసారి ఆ బాబు కూడా చూపించండి. ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. తల పగిలిపోయింది, రక్తం గారింది, చదువుకోవాల్సినటువంటి ఆ బాబు ఇప్పుడు ఆ తల పగిలిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి చికిత్స పొందుతున్న. ఇంత ఘోరం ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు సంఘటన? అది 2-3 సంవత్సరాలుగా అది కంటిన్యూ అవుతానే ఉందండి. ఈ సంఘటనలు హిందువుల పండగ వచ్చినప్పుడల్లా పరిటాల గ్రామం ఇలాగే జరుగుతుంది. కానీ ఏంటంటే హిందువులన్నా సర్దుకుంటున్నారు. ఎందుకులే మనం మతం పరంగా అసలే మాకందరూ
సెంట్రల్ గవర్నమెంట్లో మీరున్నారు, స్టేట్ గవర్నమెంట్లో హిందువులు ఉన్నారు, మమ్మల్ని ఎవరిని చూస్తలేదని మేమేమి చేయకుండా అన్ని మతాలను సమకూలంగా చూస్తూనే చేస్తున్నా కానీ ఏ పథకం కానీ ఏది కానీ మేము ఒక కులం పేరు కానీ ఒక మతం పేరు చెప్పకుండా స్వచ్ఛందంగా ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా అందరికీ సపోర్ట్ చేయాలి, మతానికో కులానికో ఆపాదించకుండా. అయినా మాకు ఎక్కువ శాతం పులుగుతున్నారు కదండి. అందుకని మా మీద ఇలాంటి అపనిందలు పడుతున్నాయి అని దృష్టిలో పెట్టుకొని, అయినా హిందువులు అంటేనే శాంతి స్వరూపులు, శాంతికి ముందుంటారు. ఒకసారి మేము ఒక తల ఒగ్గైనా కానీ శాంతినే పాటిస్తాం మేము. కాబట్టి మేము ఆ బొమ్మల దగ్గరికి ముందు వెళ్ళి ఆ విగ్రహాల దగ్గరికి పూజలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఒకటే చెప్పడం జరిగింది, వాళ్ళు ఏమన్నా కొంచెం అలాగా అనుకున్నా ఏమన్నా ఫీల్ అయినా కానీ వాళ్ళు మన భారతీయులే, మనతో పాటు ఉండేవాళ్ళే, కాబట్టి తెల్లారు లెగిస్తే మొహమొహం చూసుకోవాలి, మీరే ఒకటి తగ్గండి అని చెప్పాం వాళ్ళకి. చెబితే వాళ్ళు ఏం చేశారంటే, నేనైతే జరిగినప్పుడు స్పాట్లో లేను, తర్వాత వచ్చాను. స్పాట్ జరిగిపోయిన తర్వాత రోడ్డు మీద దగ్గర విగ్రహం తెచ్చి అడ్డంగా పెట్టడం కూడా జరిగిపోయింది. నేను ½ అన్ అవర్ పట్టింది, నాకు గంట పట్టింది నేను రావటానికి. అయితే వారు చెప్పటం బాధితులు కానీ అక్కడ వాళ్ళు చెప్పటం ఏంటంటే, మీరు కొంచెం దారి మళ్లించండి అన్నప్పుడు కూడా మేము ఒగ్గాము. ఒగ్గిన తర్వాత కూడా ఏం చేశారంటే, మేము పుడితే పుట్టాలిరా హిందువు గాని పాట పెట్టుకున్నాము, ఆ పాట మీరు పెట్టుకోవద్దు అని అడ్డగించారు. అడ్డగిస్తే పాట దగ్గర వచ్చిందంట ఇష్యూ. వచ్చారా అంటారండి, రాలేదు. అక్కడ ఏముందండి, ఒక చిన్న చిన్న గల్లీలు అవి, ఆపండి ఆపండి అని ఎవరంటారో కూడా మాకు తెలియదు కదా. ఆపండి అంటే వీళ్ళు ఆపం అని అంటం జరిగింది. ఈ లోపు దాడి జరిగింది. అక్కడ చర్చ లేదు. ఒక్కసారి చిన్న బాబుకి ఇస్తారమ్మా, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆ చిన్న బాబుతో మాట్లాడతాను నేను. సో అక్కడ చూడండి, ఆ చదువుకునే అబ్బాయి చిన్న బాబు. ఒకసారి ఆ హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చేయండి అమ్మా, ఆయనకి వినిపిస్తుంది. అక్కడ కూర్చోబెట్టండి, పర్లేదు. చూడండి, ఆ చదువుకునేటువంటి ఆ బాబు కూడా తల పగిలిపోయింది. సో ఎక్కడికి పోతుంది, మరీ ఇంత దారుణమా? సో అక్కడ ఏమైనా రిలీజియస్ ఫ్రీడమ్ అందరికీ ఉంది. ఆ రిలీజియస్ ఫ్రీడమ్. ఎస్ బాబు, నీ పేరేం పేరమ్మా? పవన్ కుమార్ అండి. పవన్ కుమార్. పవన్ కుమార్, ఏం జరిగిందన్నా? తలకి ఏమైంది? వినాయకుడి బొమ్మ ఉంది, వినాయకుడి బొమ్మ ఊరేగింపు వస్తున్నామండి. ఓకే. సాంగ్ పెట్టామండి, పుడితే పుట్టాల హిందూ గాని. ఓకే. ఆ సాంగ్ పెట్టాక రాళ్ళ దాడి జరిగిందండి. ఎవరు రాళ్ళ దాడి చేశారు? రాళ్ళ దాడి జరిగిందండి. వాళ్ళేనండి, క్రిస్టియన్స్ అండి. ఓకే. సో అక్కడ మీరు డాన్సులు వేసారా? ఆ పాట పెట్టుకొని డాన్సులు వేసారా అక్కడ? డాన్స్లా అండి, కొట్టాక నేను పడిపోయానండి, తెలియదండి నాకు. అంత ముందు వరకు డాన్స్ వేయడం, ఆ వినాయకుడితో పాటుగా వెళ్ళడం అవన్నీ జరిగిందా? అప్పుడు ఆడికెళ్ళాక డాన్స్ లేదండి. ఓకే. అక్కడికి వెళ్ళాక ఆ సాంగ్ పెట్టుకొని వెళ్తున్నామండి. ఓకే అండి. ఓకే. అక్కడ ఎవరు దాడి చేసింది? ఎవరు రాళ్లతో దాడి చేసింది? ఎవరు? క్రిస్టియన్స్ అండి. ఓకే. అంటే అక్కడ ఒక ఇంటి దగ్గర జరిగిందా, లేకుంటే అందరూ వేరే వేరే ఇళ్లలో నుంచి కొట్టారా? ఒకే ఇంటి ఆయన కొట్టాడా? మీకు ఐడియా ఉంటుంది కదా. అంటే ఆ తాకిన దెబ్బ నీకు అర్థమైంది కాబట్టి ఎవరైనా కొట్టడం చూసావా అక్కడ నుంచి? గొడవ జరుగుతుందని నేను వెళ్ళిపోతున్నానండి ఇంటికి. ఓకే. ఇంకా అది వచ్చి నేను తగిలిందండి రాయ. ఓకే. సో రాయి తగలగానే రక్తం గారింది, అక్కడ కింద పడిపోయావు అయితే? కింద పడిపోయానండి. ఓకే. ఎవరు తీసుకెళ్లారు మరి ఇంటికి నిన్ను, లేదా హాస్పిటల్కి? కమిటీ హాల్ వాళ్ళండి. కమిటీ వాళ్ళే తీసుకెళ్లారా?
ఓకే. సో అప్పుడు వాళ్ళు ఎందుకు కోపానికి వచ్చారు, ఎందుకు రాళ్ళదాడు ఎందుకు చేశారు అనుకుంటున్నావు, నీకు ఏం అర్థమైంది అక్కడ? అక్కడ పుడితే పుట్టాల హిందూగా ఆ సాంగ్ పెట్టారండి. ఓకే. ఆ పాట పెడితే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తెలియదండి అవన్నీ. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు బాబు నువ్వు? 7th క్లాస్ అండి. ఓకే. ఇప్పుడు తల నొప్పి, తల పెయిన్గా ఉందా? ఏం చేశారు? తలకి ఏమైనా స్టిచ్చెస్ పడ్డాయా? ఎట్లా ఉంది? కుట్లు పడ్డాయండి. ఓకే. చూసారా, 7th క్లాస్ చదువుతున్నటువంటి పవన్ కుమార్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి తను చేసిన తప్పేంటి? పాట పెట్టారు, సరే మీకు ఏమైనా అబ్జెక్షన్గా ఉంది, అక్కడ వాళ్ళందరూ చెప్తున్న మాట మనం లైవ్లీగా లేము కాబట్టి అక్కడ చెప్తున్న వాళ్ళ మాట ఏంటి, పాట పెట్టాము, అప్పటి వరకు సరదాగానే ఆడుతూ ఉన్నారు, మా బాబు అక్కడ గొడవ జరుగుతుందని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఇంటికే వెళ్తున్నావు పవన్ కుమార్? వెళ్తున్నానండి ఇంటికి. తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే రాయి తగిలి ఆయన తలకు చూడండి ఎన్ని స్టిచెస్ పడ్డాయి. ఎన్ని స్టిచెస్ వేశారు? 7 అండి. సరే 7 కుట్లు పడ్డాయంట. అంటే ఎంతలా గాయమై ఉంటుంది, ఎంత పెద్ద రాయి తగిలి ఉండాలి ఆయన తలకి. ఆయన చేసిన తప్పేంటి? మీకు ఇటుక రాయితో కొట్టారా? అవునండి. చూసారా బాబు ఏం చెప్తున్నాడు? ఇటుక రాయితో, అంటే మనిషి చచ్చిపోవాలని చెప్పి ఆలోచనతోనే కొట్టారా? ఇంత దుర్మార్గమా? తెలియదండి అవన్నీ. 3 గాయాలయ్యాయండి. ఎవరెవరికి, ఇంకా నీతో పాటు ఎవరెవరికి గాయాలయ్యాయి? పేర్లు నాకు తెలియదండి. ఓకే. రైట్, జాగ్రత్త నాన్న, జాగ్రత్తగా ఉండు. రైట్, రిపోర్టర్కి ఇచ్చేయండి, ఆ హెడ్ ఫోన్స్ రిపోర్టర్కి ఇచ్చేయండి. సో ప్రజెంట్ ఇదే అక్కడ సిచ్యువేషన్. లైవ్లీగా మనం బాధితులతో మాట్లాడుతుంటే వాళ్ళు చూసారు కదా ఏం చెప్తున్నారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనలు చేపడతామనే పరిస్థితికి వచ్చింది హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్. ఇక్కడ ఎవరిని తప్పట్టడం లేదు. ఒక ఇండివిజువల్ పర్సన్ ఇంకో ఇండివిజువల్ పర్సన్ మధ్య గొడవ జరిగి ఉంటే ఈ పాటికి బయటపడిపోయేది, ఆ కేసుల వరకు వెళ్ళేది, అంతా జరిగిపోయేది. కానీ దీని వెనక ఉన్నది ఎవరు? ఇంత దారుణంగా ఇటుక రాయితో, అంటే డైరెక్ట్గా మనిషిని చంపేయాలనుకున్నారా? ఈసారి పాజిబుల్ పుష్పరాజు గారు ఉన్నారా? పుష్పరాజు గారు చూసారా ఆ బాబు మాట్లాడింది చూసారా? ఇటుక రాయితో కొట్టారంట. సో ఇప్పుడు పెద్దవాళ్ళంటే ఏదైనా తప్పులు చెప్పొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, ఇంకేదో అనుకుందాం ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఈ బాబాయ్ తప్పు చెప్పడు కదా, 7 స్టిచెస్ పడ్డాయంట, తలకి ఆ ఇటుక రాయి తగిలిందనంట. ఇప్పుడు దీన్ని మనం ఎవరిని నిందించుదాం చెప్పండి? ఎవరిని నిందించాలి ఈ ఘటనకు? ఆ బాబు పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. అక్కడ నాకు తెలిసి 3 కూడా చిన్నపిల్లలకే తాకింది. సో ఇంతో పాటుగా ఇంకొక బాబు కూడా అక్కడ మనకు కొన్ని విజువల్స్లో కనబడుతున్నాడు, ముక్కు పగిలిపోయింది. సో ఈ ఘటనని ఎవరిని నిందిద్దాం? ఎవరు చేసిన తప్పు, ఎవరు చేసిన పాపాన్ని ఇప్పుడు ఆ బాబు అలా ఇబ్బంది పడ్డాడు? ఇంకేదైనా జరిగి ఉంటే? పుష్పరాజు గారు మాట్లాడండి. అది చాలా దారుణం ఉండదు. ఒక బాబు తగ్గటం, బాబు లైవ్ లో కూడా మాట్లాడుతూ చూసాం. అది చాలా దారుణం ఉండదు. ఇప్పుడు అది అతను ఏ మతమో ఏ కులమో పక్కన పెడితే ఒక బాబుని రాళ్ళుచ్చి కొట్టి సంస్కృతి బద్ద కాదండి అసలు. ఈ టైపు పరిస్థితి ఎప్పుడు చూడలేదు ఇప్పుడు. అలాగే చాలా దారుణంగా జరుగుతుంది పరిస్థితి. దీన్ని మనం తప్పేనండి. దాంట్లో ఎవరో చేసినా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే సమస్య. దాంట్లో ఆ దెబ్బలు అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళు కొట్టుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా తగిలి ఉండొచ్చు. కానీ ఒక చిన్న బాబు తగలటం నిజంగా ఆ వయసులో బాబు ఇక్కడ బాబు, చిన్న బాబు, పెద్ద బాబు అనేది ఇప్పుడు మనం ఆ బాబు లైవ్లీగా ఉన్నాడు కాబట్టి ఆ బాబుతో మనం మాట్లాడించాం. బట్ ఏం జరిగినా, ఎలా జరిగినా అలా కొట్టడం తప్పు కదా. అలా డైరెక్ట్గా రాళ్ళు తీసుకొని కొట్టడం అని అంటే అది ఎంత పొరపాటు అది. ఇప్పుడు అక్కడ కూడా సీసాలి గ్రామంలో కూడా చూడండి, కర్రలతో కొట్టుకున్నారు. సీసీటీవీ కెమెరాలు ఉంటే ఎక్కడ దొరికిపోతామని చెప్పి సీసీటీవీ కెమెరాలను బద్దలు కొట్టారు. ఎవరు చేసిన తప్పు, ఎవరు తప్పు చేసినా తప్పే. సో కానీ ఇంత దారుణంగా వెళ్ళిపోవాలా? రాళ్లతో కర్రలతో కొట్టుకోవాలా? కర్రలతో కొట్టినంత పరిస్థితులు ఎందుకండి అసలు? నిజంగా అక్కడ తప్పే జరుగుంటే, అక్కడ ఏ మతం తప్పు చేస్తే ఆ మతం సంబంధించిన కంప్లైంట్ పోలీసు వారికి ఇచ్చి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, రెచ్చగొడుతున్నారని ఒక మాటతో చెప్తే అయిపోయిందండి. అంతే తప్ప కొట్టుకుని సంస్కృతి కాదు. నిజంగా ఇలా మా మతం రెచ్చగొడుతున్నారు, లేదా ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చుకుంటూ వదిలిపోయింది. దానికి గొడవలో జరగటం, కొట్టుకోవటం, కొట్లాడ జరగటం, ఇది పెద్ద ఇష్యూ అవటం, ఇది మంచి పద్ధతి కాదండి అసలు. అది ఏ మతమైనా సరే అని చెప్పేది ఒకటే. అసలు అంటే కొట్టుకుని సంస్కృతి. బాబు మాట్లాడడం చూసాను లైవ్లీగా మనం, 7 కుట్లు పడ్డాయి నాకని చెప్తున్నాడు. ఇటుక రాయితో కొట్టారట.
పుట్టుబడినంటే నిజంగా ఆ వయసులో బాబుకి చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి, అది కరెక్ట్ కాదు. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి. పుష్పరాజు గారు అయితే ఈ ఘటనను ఖండిస్తూ ఉన్నారు. నేను వారిని అభినందించదలుచుకున్నాను. కానీ వాళ్ళు ప్రతిసారి కూడా ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు సీసల్లి గ్రామం విషయంలోకి వస్తే కనుక ఇది ఎస్సీ ఎస్టీలకు హిందువులని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం కూడా రెండోసారి గమనించాలి. ఇంకోటి పుష్పరాజు గారు వెనుక ఒకసారి అంబేద్కర్ గారి ఫోటో ఉంది, దాని తర్వాత ఈ చంద్రశేఖర్ రావణ్ ఆజాద్ అని ఉంటారనమాట. ఆయన గొప్ప విభజనవాది, అంటే విభజన కోసమే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. మరి వీరు ఏమి ఉద్యమం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిగా వీరు మానవత్వంతో ఖండించడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. కానీ ఇటువంటి ఉద్యమ నాయకులు కానీ వీళ్ళు కానీ మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ సమరసతను సాధించాలా. ఇక్కడ ఈ హిందూ గొడవ, ముస్లిం గొడవ, ఎస్సీ ఎస్టీలకు హిందువులకు గొడవ అనే పదాలు కొంచెం మనం వాడకుండా ఉండేసి పెద్దరికం చేసుకొని అక్కడ ఏం జరిగింది, ఆ చర్చికి గనక అనుమతి ఉందా లేదా, మాకున్న అక్కడున్న విషయం ప్రకారం ఆ చర్చికి అనుమతే లేదు. దాని తర్వాత ఎవరైతే దాడి చేసినరో దాడి చేసిన వారికి నెక్స్ట్ డే బెయిల్ వచ్చింది, 41 CRPC ఇచ్చారు. ఇందాక వారు కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఎవరైతే బాధితులైన హిందువులు ఉన్నారో వాళ్ళ మీద SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టడం ఏంటంటే దుర్మార్గం. కాకపోతే ఒకవేళ వీళ్ళు క్రిస్టియన్లు దాడి చేస్తే కనుక వాళ్ళు BCCలు అవుతారండి. ఈ BCCలు అనేటువంటి అసలు SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టడానికి కుదరదు. సో ఈ పోలీసుల మీద ఎవరి మరి ప్రభావం నడుస్తుందో, వాళ్ళని ఎవరు ప్రభావితం చేస్తున్నారో హిందువులు అనే వాళ్ళు, ఇందాక ఆవిడ కూడా చెప్తా ఉన్నారు, నేను మొట్టమొదట ప్రారంభంలోనే చెప్పాను, దుర్మార్గంగా మేము అడుక్కొని అనుమతి తీసుకొని రూట్ మ్యాప్ ఇచ్చి వినాయక నిమజ్జనం చేసుకుంటా ఉంటే అక్కడికి వచ్చి దాడులు చేస్తారు. దాడులు చేసి బాధితుల మీద మళ్ళీ కేసు పెడతారు. ఎక్కడ పోతున్నామండి ఇది? యావత్ హిందూ సమాజం దీన్ని ఖండించాలా. ఒక్కసారి ఇంకా ఉన్నారు బాధితులు ఉన్నారు, మాట్లాడదాం. మణికుమార్ రైట్, ఒక్కసారి అక్కడ బాధితులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఇంకా అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ వారు ఏమంటున్నారో ఒకసారి వారితో మళ్ళీ మాట్లాడించండి. అంటే మనోజు ఘటన జరిగిన రోజు 7గురికి గణేష్ కమిటీకి సంబంధించిన వారికి గాయాలైనవి. ఒక అతను తలకి బలమైన గాయాలు కావటం విజయవాడలో ఆసుపత్రిలో ప్రస్తుతం కోమాలో ఉన్న అతనికి సంబంధించిన బంధువులు ఉన్నారు. మీ అబ్బాయికి డాక్టర్లు ఏం చెప్పారంటే కొంచెం మనోజ్, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అంటే గాయాల పాలైన వారిలో ఒక అతను తీవ్ర గాయాలపైన తలకు బలమైన గాయాలు కావడంతో అతను ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం జరిగిందండి, అంటే ఎలాంటి గాయం అయింది తలకి, ఏం చెప్తున్నారు డాక్టర్లు? మీ అబ్బాయి డాక్టర్లు కంటే కొంచెం బలమైన గాయం తగిలిందండి, కొంచెం సీరియస్గా ఉందని ఆ రోజు చెప్పారు. తర్వాత వైద్యం చేసిన తర్వాత కొద్దిగా 2 రోజుల తర్వాత నార్మల్గానే ఉంది, పర్వాలేదు అన్నారు. ఇంకొక మా మేనమామ కొడుకు మనవడు ఒకడు ఉన్నాడు, అతను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొంచెం అతను క్రిటికల్గానే ఉంది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని చెప్పారు. అది అంటే అంత బలమైన గాయాలు కావటం ఎలాంటి రాళ్ళతో దాడి చేశారు? ఒక్కసారిగా దాడి చేశారా, లేకపోతే ఒకరి తర్వాత ఒకరు రాళ్ళు వేసడం జరిగింది? ఒక్కసారిగా వేశారు. కాకపోతే బలంగా తగిలిన పిల్లలకి, ఆ దెబ్బకి వాళ్ళు కింద పడిపోయారు. అది ప్రస్తుతం ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి? కొద్దిగా పర్వాలేదు, నిలకడగానే ఉంది. ఏం చెప్తున్నారు డాక్టర్? కొంచెం 2-4 రోజులు ఉండాలని చెప్తున్నారు. అది అంటే మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, కొద్దిగా పర్వాలేదు. మా తమ్ముడి కొడుకు అయితే కొంచెం పర్వాలేదు, మాట్లాడుతున్నాడు. మా మేనల్లుడి కొడుకేమో కొద్దిగా ఇంకా మాట్లాడే పరిస్థితిలో లేడు. అది అంటే మనోజ్, ఇంకా దాడికి గురైనటువంటి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒకసారి మరదమ్మ ఏం జరిగిందంటే మీ అబ్బాయి ఉన్నారా అందులో? ఇచ్చాను, బ్రహ్మ ఉన్నారండి. అయితే మేము బొమ్మ ఊరేగింపు అయ్యాక అటు వెళ్తున్నాం, గుడి వైపు వెళ్తుంటే హిందూ సాంగ్స్ పెట్టుకున్నారు, కొడితే అది ఇది రాములవారి పాట పెట్టుకున్నారు. పెట్టుకొని అసలు ఇంకేం కాను కూడా కాలేదు, అప్పుడే స్టార్ట్ చేశారు. అయితే ఎటు నుంచి వచ్చారో తెలీదు వాస్తవం అయితే మాకు. నేను డీజీ స్టార్ట్ అయిన కాడ నుంచి డీజీ అమ్మట ఉన్నా, డీజీ మాదే. అయితే ఫస్ట్ మా పెద్ద బాబుని కొట్టారు, తర్వాత మా చిన్న బాబు పైన ఉంటే కొట్టేసి మొత్తం ల్యాప్టాప్ అంతా వాగం చేసేసారు. మా పెద్ద బాబు కింద పడేసి కొడితే వెనక మళ్ళీ దెబ్బ తగిలింది. దీనికి కేవలం రాళ్ళు విసరడం కాదు, వాళ్ళు నేరుగా వచ్చి డైరెక్ట్గా దాడి చేశారా? వచ్చి ముందు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఏమైందంటే తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయినా మా పిల్లగాడు మేము గుంజేసి అటు వాళ్ళని నెట్టేసినాం. అందరూ నెట్టేసాక ఇది పోలీసులు వచ్చిన కొద్దిసేపటికి పోలీసు సంస్థలో జరిగిపోయింది ఇదంతా. ఎస్ఐ గారు నేను ఇలా మాట్లాడుతాను నిలబడి, ఎస్ఐ గారు తలగాల్సిన రాయి ఆ బాబుకు తగిలింది.
ఈ అబ్బాయికి తగిలింది ఆ రాయి. అదే ఓన్లీ ఆ సాంగ్సే పెట్టారు, ఆడ ఏం జరగలేదు. రావడమే క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి దాడి చేసేసారండి. అది జరిగింది. దానివల్ల నేను గుంజుతుంటే నాకు కూడా ఏలికి దెబ్బ జరిగింది. ఏలి ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు. నిన్న మొన్న ఇట్లా తిరుగుతున్న వల్ల నేను వెళ్ళలేకపోయి హాస్పిటల్కి. కానీ అట్లా కొట్టడం దారుణం అండి. వాళ్ళు అలా చేయడం కూడా దారుణం. ఇది మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? అంటే 2 రోజుల నుంచి అక్కడ వచ్చి కొట్టింది ఎవరు? వారిని గుర్తుపట్టగలుగుతారా? వారిపై కంప్లైంట్ ఇచ్చారా? అంటే మేము దాడి చేసిన వాళ్ళు ఎవరన్నా అంటే మీరు గుర్తించగలరా? వారి మీద ఏమైనా అంటే పలానా వాళ్ళు దాడి చేశారని మీరు గుర్తించగలరా? గుర్తించుతాను నేను, ఎందుకంటే స్పాట్లో అక్కడే ఉన్నాను, నాకు తెలుసు. అది చూశాను నేను. మా బాబుని ఎవరు కొట్టారు కూడా నేను గుర్తించగలను, నేను చూశాను. ఎందుకంటే వాళ్ళు కొడుతుంటే రాళ్ళు ఇసిరేటప్పుడు కూడా మేము అక్కడ ఉన్న పక్షంలో 2-3 చూశాను రాళ్ళు. 2 రోజుల నుంచి పోలీసులు వచ్చి మాట్లాడుతున్నారు, ఇదంతా సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పారు వాళ్ళకి పలానా వాళ్ళు దాడి చేశారు అని మీరు పేర్లు చెప్పారు, వాళ్ళు దాన్ని ఫిర్యాదు నమోదు చేసుకున్నారా? మేము వాళ్ళ పేర్లు మాకు తెలియదు, కానీ ప్రస్తుతం అయితే నేను చెప్పా. సిఏ గారు ఆ రోజు ఏమని ఇచ్చారు, కమిటీ సభ్యులు అందరికి కలిసి వాళ్ళ మధ్యలో నన్ను కూడా నిలబెట్టారు. సిఏ గారు మీకు మంచి న్యాయం చేస్తామని చెప్పారు. వాళ్ళు ఏది న్యాయం చేయలేదు. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి పోరాడుతారు. మాకు ఏం న్యాయం చేశారు? వాళ్ళని ముందు ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు, చేయలేదు. చేయని పక్షాన మళ్ళీ మేము దెబ్బలు తిని మా పిల్లగాళ్ళు దెబ్బలు తిని మా పిల్లగాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ప్రపంచంలో జరుగుతున్న అది ఘోరం. ఇది హిందువుల మీద జరుగుతున్న ఘోరం. ఇది నేను చెప్తాను కదా, ఇది ఎమ్మటే చర్య తీసుకోవాలి, మీరు మాట్లాడాల్సిందే. నేను ఎంతమంది దాడి చేశారు? దాడి చేసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఊర్లో ఉన్నారా, లేదా వాళ్ళు ఎవరైనా పరారవటం? ఊళ్ళో ఉన్న వాళ్ళంటే మొన్న అరెస్ట్ చేశారని చెప్పారు ఒక 4గురిని. మరి పరారులో ఉన్నారని చెప్తున్నారు. మొత్తం చేసింది 7గురు అయితే లాస్ట్కి నిన్న సిఏ గారు మీ అందరూ వెళ్ళి మాట్లాడినప్పుడు ఒక్కళ్ళని చెప్పారు. ఒక్కళ్ళని చెప్తే మేమందరం సారు వీళ్ళందరూ మేము చేసినాం. ఒక్కళ్ళు కావటం ఏంటి? 7గురు దాడి చేస్తే ఒక్కళ్ళ వల్ల మేము ఇది కావటం. ఒక్కళ్ళు ఎలా వేస్తారు అన్ని రాళ్ళు? ఒక్కళ్ళే తన్ని రాళ్ళు ఎలా తగులుతాయి? అందరు దెబ్బలు. 4 పిల్లగాళ్ళు చదువుకునే పిల్లగాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు. అందరు లేని వాళ్ళే చేసుకుంటే లేదా అంతంత మాత్రం. మీ పొద్దులైతే పనికి వెళ్ళాలి కదా. ఏంది ఇది? మీరు తిరిగే పరిశ్రమ లేదా? తిరగనివ్వరా పిల్లల్ని? మళ్ళీ అది కాక కొట్టింది కాక మళ్ళీ మేము ఎక్కడున్నా మేము చంపుతారని మాట్లాడిండు ఒక అబ్బాయి. దాంట్లో ఎవరు మాట్లాడాలో ఆ వాయిస్ తెలీదు, మడిస్తే తెలీదు, మాట్లాడిండు ఒక అబ్బాయి దాంట్లో. అది కూడా రావాలి ఇమ్మీడియట్గా. మాకు న్యాయం జరగాలి. ముందు మేను జరగాలి. నిన్న మాట్లాడినప్పుడు కూడా ఒక ఆయన మాట్లాడుతూ వాళ్ళ పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుంటే వాళ్ళ నాయకులు వచ్చి వాళ్ళని విడిపించుకుని వెళ్ళిపోయారు. మేము హిందువులుగా ఎంత పోరాడుతున్నాం, మా వైపు ఒక్క నాయకుడు కూడా రావట్లేదు, మాట్లాడట్లేదని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేసి. ఎందుకు ఈ ఊర్లో ఆ పరిస్థితి ఉందని? ఎందుకు ఆ పరిస్థితి ఉందంటే అది వాళ్ళకి తెలియాలి, మాకు తెలిసేది. ఇది జరిగేది ఏంది? ఒక హిందూ పోరాటం. ఇది జరిగేది ఒక పార్టీ పరం కాదు. ఇది ఒక హిందువులకి న్యాయం జరగాలి. మాకు ఇది ఒకటే. నాయకులు వస్తారా రారా అది వాళ్ళు అందరికి కావాలి. నాయకులు అన్న వాళ్ళు వాళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలి. ఒక్కళ్ళైతే ఎవరు గెలవరు కదా, అందరికి కావాలి. కాబట్టి వాళ్ళు వచ్చి మాకు న్యాయం చేయడం కావాలి. ముందు మా పిల్లగాళ్ళని కూడా తీసుకోవాలి. ముందు ఫైనల్గా మీకు పోలీసులు ఏం హామీ ఇచ్చారంటే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారా? ఏం చెప్పింది వాళ్ళు? పోలీసు ఏమంటారంటే ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి మేము కస్టడీలో తీసుకుంటాం, కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. మాకు అదేం జరగలేదు. వాళ్ళని తీసుకోవటం ఏంది, స్టేషన్లో వాళ్ళని వదిలిపెట్టడం కూడా జరిగింది. అది మాకు చూపించట్లా మళ్ళీ వాళ్ళని. అది జరిగేది. కాకపోతే వాళ్ళ కస్టడీలో తీసుకోవాలి. అదేందో ఎమర్జెన్సీగా చర్య తీసుకోవాలి. మేము కోరేది అది. ఎందుకంటే మేము భయంగా బతుకుతున్నాం. మా పిల్లల గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ముందు అది చర్య తీసుకోండి సార్. ముందు అర్జెంటుగా మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం జరగాలి. మేము ఇంత పోరాడుతున్నా, నిన్న రోడ్ల మీద ధర్నా చేసి ఇంత పోరాడుతున్నా కానీ లాఠీ చార్జ్ చేస్తామని అంటున్నారు. ఎందుకు చేస్తారు సార్? దేని చేస్తారు లాఠీ చార్జ్? చెప్పండి. మేము తప్పు చేసామా? మేమేమన్నా వాళ్ళ వైపు వెళ్ళి కొట్టాము? వాళ్ళు తిరిగి కొట్టి వాళ్ళు ఇది చేసి మా మీద లాఠీ చార్జ్ చేయటం ఏంటి? దేనికి చేస్తారు? మేము తప్పు చేయలేదు కదా. మీరు న్యాయంగానే ఉన్నారు మా పిల్లలు. దానివల్ల తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టి మా మీద లాఠీ చార్జ్ చేస్తామని పోలీసులు అంటున్న కారణం ఏంటి? చెప్పండి. ఇది ఎక్కడ న్యాయం? పోలీసులు మీకు న్యాయం చేస్తున్నారు అనిపిస్తుందా ఈ మొత్తం ఈ వ్యవహారంలో? పోలీసులు న్యాయం చేయట్లేదు. ముందు మాకు న్యాయం కావాలి అంతే. మేము ఎంత దూరమైనా ఈ న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. మేము వెళ్ళేదే మాకు న్యాయం జరగాలి ముందు. అది మణికుమార్, గతంలో ఏమైనా చిన్న చితక విభేదాలు ఉండేవా? అక్కడ దాడి చేసిన వారికి దాడికి గురైన వారికి ఏమైనా చిన్న చితక విభేదాలు ఉండేవా? ఒకసారి వారితో మాట్లాడండి. ఆ విషయం కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే మీ ఊరికి సంబంధించి గతంలో కూడా 2-3 సార్లు ఇలా హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలు జరిగింది. గతంలో ఏమైనా మీకు ఏమైనా తగాదాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు చెప్పండి పర్లేదు. అంటే గతంలో మీ ఊరికి సంబంధించి ఏమైనా తగాదాలు ఉన్నాయి వాళ్ళకి మీకు? ఈ క్రిస్టియన్స్ ద్వారాగా గొడవలు అవుతున్నాయి. అంతకు మించి మా పార్టీ గొడవలు అవన్నీ ఏం కాదు. వాళ్ళు పెట్టుకుంటే చర్చిలు మనమేం వద్దంట్లా. ఇప్పుడు మేము పెట్టుకున్న దానికి మా మీదే మమ్మల్ని కొట్టి మళ్ళీ మా పిల్లల్ని
తిరిగి రివర్స్ కేసు పెట్టారు. ఇప్పుడు అదే న్యాయం అండి. ఇప్పుడు ఆ రోజు డీజీపీ గారు, ఎస్పీ గారు అందరూ వచ్చి ఏం చెప్పారు, 24 గంటలు న్యాయం చేస్తామన్నారు. మాకేం న్యాయం జరగలేదు. నిన్న మేము ధర్నాలు చేస్తుంటే నిన్న కూడా వచ్చి ఆఫ్ చేశారు. లేదంటే రాత్రి మా మీద లాఠీ చార్జ్ చేస్తామని 100 మంది పైన పోలీసులు దిగారు. రాత్రి చేస్తామని చేయడంగా కొట్టించుకోవడంగా రెడీగా ఉన్నాం మేము. ఇవాళ మధ్యాహ్నం 1 గంట కల్లా మీకు న్యాయం చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేసి చూపిస్తామన్నారు. మాకు చూపించలేదు. మరి అది మాకు కావాలి సార్. వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్గా జైలుకి పంపించాలి. ఇప్పుడు మీకు 1 గంటకు వల్ల న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు టైం 2 కావస్తుంది. అంటే మళ్ళీ పోలీసులు వెళ్ళి మీరు సంప్రదిస్తారా? ఏం చేస్తారు? మా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు అడుగుతారు. అవ్వలేదనుకో న్యాయం, మళ్ళీ ధర్నాకి వెళ్ళిపోతాం. దాంట్లో రాజీ లేదండి. ఈసారి మాత్రం మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలి. ఎన్నిసార్లు ఇప్పుడు మునిపోసారి కేసులు అయ్యి ఇప్పుడు దానికి కోర్టుకు తిరుగుతున్నారు మా వాళ్ళు హిందువుల గురించి. దాని గురించి పట్టించుకోవాలి. ఇది ఇప్పుడు కూడా పట్టించుకోలేదని వాళ్ళు చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నడువుల్లో చర్చి కట్టుకున్నారు. అసలు కట్టుకునే ఉద్దేశం ఉండకూడదు. వాళ్ళు మనం అయినా మాట్లాడట్లేదు. ఇప్పుడు మన జోలికి ఎందుకు రావాలి వాళ్ళు? మన వాళ్ళ జోలికి పోయినప్పుడు మన జోలికి వాళ్ళు రాకూడదు కదా. ఇప్పుడు అది మాకు న్యాయం కావాలండి. ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి మాకు చూపించాలి, జైలుకి పంపించాలి. నిన్న మీరు పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా మాకు కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని, అంటే మీకు న్యాయం జరుగుతుంది పోలీసుల వల్ల అని అనుకుంటున్నారా? మాకు పోలీసుల వల్ల న్యాయం జరగట్లేదు సార్. పోలీసులు చాలా ఎటు నుంచి వాళ్ళకి ఒత్తిడి వస్తుందో తెలియదు. మాకు మాత్రం న్యాయం అనేది జరగలేదు పోలీసుల వల్ల. ఇప్పుడు మరి పెద్దవాళ్ళు పైనుంచి అక్కడి నుంచి న్యాయం జరిగితే జరగాలి. ఇవాళ మధ్యాహ్నానికి మాకు టైం ఇచ్చారు. ఆ మధ్యాహ్నం దాటిపోయింది. ఇంకొక అర్ధగంట వెయిట్ చేస్తాం. చూపించలేదు అనుకో మళ్ళీ ధర్నా చేస్తాం. ఏం చేయబోతున్నారమ్మ? అంటే పోలీసుల నుంచి మీకు సరైన హామీ న్యాయం జరగకపోతే ఏం చేయాలనుకుంటే, అంటే పైన అధికారులకి ఏమైనా ఫిర్యాదు చేస్తారు, లేకపోతే నాయకులకి ఏమైనా సంప్రదించి న్యాయం కోరే అవకాశం ఉంది? ఏం చేయబోతున్నారు? పైన అధికారులు ఇప్పుడు మనకు ఉన్నారు కదా, ఆర్ఎస్ఎస్, వాళ్ళ ద్వారానే ఫాలో అవుతాం. ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు మన ఎమ్మటి. వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాం. వాళ్ళు అక్కడి నుంచో మా గురించి వచ్చారు. ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు భయంగా గంటగా మేము బతకలేము కండి. లేస్తే ఊళ్ళో పిల్లల పనులు చేసుకునే వాళ్ళం. మేము చేసుకుంటే తిన్నట్టు లేపతలేదు. వాళ్ళు 4 రోజులు మట్టి మేము ఎవరు పనులు బాగుండ కనీసం ఈ గొడవల చుట్టూ తిరుగుతున్నాం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అది వాళ్ళ మనుషులు దాచి పెడుతున్నారండి వాళ్ళని. వాళ్ళు ఎక్కడికి పోలా, ఊళ్ళోనే ఉన్నారు. అది ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి మాకు చూపించమండి. మాకు కావాల్సింది అదే న్యాయం. వీళ్ళకి చేసుకుంటే తిన్నట్టు వాళ్ళు పని పోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి మీరు? అది ఇప్పుడు తాగి ఎగిరారు, బట్టలు ఇప్పి అన్నారు. వీళ్ళు తాగే వయసు అండి, పిల్లలు తాగి ఎగిరే వయసు. బట్టలు ఇప్పి ఇప్పుడు వాళ్ళు చర్చిలోకి వెళ్తున్నారు. వాళ్ళు అట్టే ఎగురుతారా బట్టలు ఇప్పి? ఆ పాటలకు ఎవరైనా బట్టలు ఇప్పి ఎగురుతారా? ఏమైనా సినిమా పాటలు అయ్యి? అది చెప్పడం కానీ కొంచెం న్యాయం ఉండాలి కదా సార్. మాకు అది న్యాయం. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా కాలేదు సార్. మీరన్నా న్యాయం చేసి చెప్పండి. అది పోలీసుల వల్ల కాలే మాకు. అది చూసారు కదా మనోజ్, అంటే మొత్తం ఈ 2 రోజుల వ్యవహారానికి సంబంధించి వీళ్ళంతా కూడా ఒకటే కోరుతున్నారు. అంటే మేమేమి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద వాగ్వాదానికి దిగలేదు. మా అంతకు మేము ఊరేగింపుకి వెళ్తుంటే ఏదో ఒక పాట పెట్టామని కావాలని ఉద్దేశపూర్వకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10ల సంఖ్యలో ఒక్కసారిగా రాళ్ళు రువ్వారు. దాదాపు 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నపిల్లలు కూడా మీరు చూసారు ఇంత విజువల్, చిన్నపిల్లలు కూడా గాయాలయ్యాయి. ఒకతను కోమలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. అక్కడే ఉండండి, నేను బాధ్యతలో మళ్ళీ మాట్లాడతాను. మనతో పాటుగా ఆర్కే స్వామి జోసఫ్ గారు కూడా జాయిన్ అయ్యారు ఆర్టీవీ స్టూడియోలో. సో ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. భరత్ అంట పదే కామెంట్ చేస్తున్నాడు. ఒక కామెంట్ నేను మీకోసం చదువుతాను ఇద్దరికి. ఒక్కసారి క్రిస్టియన్స్ రివర్స్ అయ్యి తగులుకుంటేనే మీ బతుకు ఇలా అయిపోయిందని కామెంట్ చేశారు ఆయన. ఇఫ్ యూ ఆర్ డేర్ ఎనఫ్ టు టాక్, భరత్ గారు మీరు ఎవరైనా కానివ్వండి, మీరు ఏ మతం అని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, బట్ ఈ రకంగా మనం ఒక దాడి సంఘటన గురించి కంప్లీట్గా ఒక మతాన్ని లేకపోతే కమ్యూనిటీని రకంగా మాట్లాడడం తప్పు. సో మీకు నిజంగా దమ్ము ధైర్యమే ఉంటాయి. ఐ విల్ వెయిటింగ్ ఫర్ యూ. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి, మాట్లాడండి. ఈ పిచ్చి ఏం చేతగానోళ్ళు ఖాళీగా ఇంట్లో కూర్చొని కామెంట్స్ 100 పెడతారు. నీకు చేతనైతే లైవ్లో కాల్ చేయండి. కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆర్కే స్వామి జోసఫ్ గారు ఉన్నారు, పుష్పరాజ్ గారు ఉన్నారు, మాట్లాడతారు. భార్యతో అక్కడ ఉన్నటువంటి భార్యలతో కూడా మాట్లాడిస్తా. కానీ పిచ్చిగా ఈ చేతగాని కామెంట్లు పెట్టి ఇంకా రెచ్చగొట్టి ఈ కామెంట్ సెక్షన్లో మొత్తం ఆయన రెచ్చగొడుతున్నాడు. క్రిస్టియన్స్ని దాడి జరిగింది, మణిపూర్లో జరిగింది, ఇంకేదో జరిగింది, ఇక్కడ మేము తిరగబడ్డాం, ఇంకా కొడతామని అక్కడ మాట్లాడుతున్న మహిళల గురించి కూడా పిచ్చిగా అసభ్య పరిజాలంతో మాట్లాడుతున్నారు ఆయన. ఎస్ ఆర్కే జోసఫ్ గారు ఏం చెప్తారు? సార్ అందరికి నమస్కారం. గణేష్ ఉత్సవాలు ఏదైతే 11 రోజులు జరిగిందో అక్కడ చాలా మటుకు
హిందువులతో పాటు ముస్లింలు కూడా పాల్గొన్నారు. ముస్లింలు కూడా డాన్స్ చేశారు, ముస్లింలు కూడా వేలం పాటలో పాల్గొన్నారు. ఇలాంటి చర్యలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు నా హిందూ కాదు, నా ముస్లింలు కాదు, క్రిస్టియన్స్ కూడా కాదు, మతోన్మాదులు. ఎందుకంటే వాళ్ళు కండల కారం వేసుకుంటారు. అందరు కలిసి పండుగలు చేసుకునేటప్పుడు వీళ్ళు ఇప్పుడు హాయిగా జరుగుతుంది, దీన్ని ఎట్లా రెచ్చగొట్టాలి, దీంట్లో ఎట్లా జొర్రబడాలి, దీన్ని ఎట్లా విధ్వంసం చేయాలని చెప్పి కొందరు ఉన్మాదులు చేసే పనులు ఇవి. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, ముస్లిం లేడీలు చాలామంది చిందులు వేశారండి, క్రిస్టియన్స్ కూడా చాలామంది పాల్గొన్నారు ఇలా. అలాంటి పండుగల్లో కొందరు రాళ్ళు రుబ్బారంటే వాళ్ళు క్రిస్టియన్స్ గారు. రాళ్ళు రుబ్బే వాళ్ళు క్రిస్టియన్స్ అనేవాళ్ళు బైబిల్ పడతారు, బైబిల్తో సమాధానం ఇస్తారు, రాళ్ళతో కాదు. రాళ్ళు పట్టినవాడు ఉన్మాదివాడు. అక్కడ ఏదైతే నందిగామలు జరిగింది చర్చి దగ్గర జరిగింది, చర్చి లోపల కాదు, చర్చి దగ్గర జరిగింది, చర్చి బయట జరిగినా కానీ అసలు వానికి చర్చికి సంబంధం లేదు. ఇప్పుడు మా అంటే ఒక 10 నిమిషాలు ఊరేగింపండి, ఆ 10 నిమిషాలకు వానికి సహనం లేదంటే వాడు క్రైస్తవుడు కాదు, వాడు మన మధ్యలో చిచ్చు పెట్టేవాడు. అలాంటి ఉన్మాదులను ఖచ్చితంగా పోలీసులు చర్య తీసుకోవాల్సింది. ఎందుకంటే సార్ నిన్న మా మదర్ మేరీ పుట్టినరోజు ఉండే, అందులో 85% క్రిస్టియన్స్, 15% హిందువులు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. చాలా వైభవంగా జరిగింది మదర్ మేరీ బర్త్డే. అలాంటిది మనం అందరం కలిసి ఉన్నాము, కానీ ఏదైతే ఈరోజు ఇలాంటి చర్యలు చేస్తున్నారో వాళ్ళు కండల కారం వేసుకొని మతోన్మాదులే చేసే పనులు ఇవి. మతస్థులు గారు ఏ మత బాబుతో ఇందాక నేను మాట్లాడాను, 7th క్లాస్ చదువుతున్నాడు పవన్ కుమార్ అంట. అక్కడ గొడవ జరుగుతున్నా, ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ ఇటుక రాయి తగిలి ఆయనకి దెబ్బ తాకింది. ఒక 2 కోమా కూడా పోయారంట. అదే అంటున్నా కదా, విషయాలు నింపుతున్నారు. రిలీజియస్ ఫ్రీడమ్ నేను ఏమంటున్నాను, నేను మీ గతంలో మనం కూడా చాలాసార్లు మాట్లాడినప్పుడు కూడా మీ రిలీజియస్ ఫ్రీడమ్ని, లేకుంటే క్రిస్టియన్ రిలీజియస్ ఫ్రీడమ్ని, లేకుంటే ముస్లిం రిలీజియస్ ఫ్రీడమ్ని, హిందూ రిలీజియస్ ఫ్రీడమ్ని ఎవరు పని వారు చేసుకోండి, కలిసికట్టుగా ఉండండి. ఒకరొకరు వేలెత్తి చూపుకున్నప్పుడే ఈ సమస్యలు తలెత్తుతాయి. అక్కడ ఏం జరిగి మీరు అంటున్నట్టుగా చాలా విజ్ఞతతో మీరు ఏం మాట్లాడుతున్నారు, 10 నిమిషాలు అయిపోయేది. ఇప్పుడు వాళ్ళు సహనం లేదంటే వాడు అక్కడ కూడా 10 నిమిషాల్లో కూడా కంప్లీట్ గా నాకు తెలిసి వాళ్ళు చెప్తున్న బాధితులు చెప్తున్న ప్రకారం ఇక్కడ కూడా ఒకరిని దూషించినట్టు ఏం లేదాడ, దూషించినట్టు దాఖలాలు లేవు. వాళ్ళు పాట పెట్టుకుంటున్నారు, డాన్సులు చేస్తున్నారు, ఇది జరిగిపోతుంది. సరే ఇంకొకటి, పాట కూడా కొంచెం అభ్యంతరమే. ఎలాంటిదంటే 11 రోజులు పాటలు పెట్టుకున్నారు, 11 రోజులు గణేష్ ఉత్సవాలు జరిగింది, 11 రోజులు పెట్టుకోండి తప్పలేదు. కానీ ఆ చర్చి ప్రాంగణం రాగానే ఆ పాట అనేది కొంచెం, ఇప్పుడు యాజ్ ఏ న్యూట్రల్ మాట్లాడే మంచిగా నేను కొంచెం దీన్ని కొంచెం ఖండించాలి. ఎందుకంటే అక్కడ రాగానే ఈ పాట ఎందుకు, అక్కడ రాగానే మీరు 11 రోజులు ఇదంతా పాట, ఈ పాట 11 రోజులు మానేసుకొని ఆ చర్చి రాగానే ఆ పాట పెట్టడం ఎందుకు? అందులో కూడా ఎవడో ఒకడు ఉంటాడు కదా ఉన్మాది, దీన్ని ఖచ్చితంగా పాట పెట్టరంటారా? అంతే కదా. ఇప్పుడు 11 రోజులు నువ్వు 11 రోజులు గణేషుని పెట్టుకున్నావు, పూజ చేసుకున్నావు, అన్నీ అయిపోయింది, ఆ చర్చి రాగానే పాట ఎందుకు? కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పెట్టుకో, 11 రోజులు పెట్టుకో, నేను ఆపడు కదా ఎవడు. సార్ ప్లీజ్ ఇప్పుడు పుడితే పుట్టాలి హిందువుగా, భారతీయ పౌరుడుగా అన్నాడు. అందులో నువ్వు క్రిస్టియన్గా పుట్టినావని మాట్లాడినరా, లేకపోతే ఇస్లాంగా పుట్టినందుకు మాట్లాడినరా? ఎవరు తక్కువ చేసి మాట్లాడలేదు, తక్కువ చేయలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి కూడా అందులో ఆ పాటలో తప్పులేదు. రెండో విషయము, నీ మతం నీ గొప్పదైనప్పుడు నా మతం నాకు గొప్పది. అరే మహా గొప్పది కదా, నా మతం గురించి నేను మాట్లాడుకుంటా. రోజు 5 సార్లు నమాజ్ చేస్తారు, నమాజ్లు ఏమని చెప్తారండి? అల్లా ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు, అల్లాకే అల్లాడే ఆరాధ్యుడు, నేను అతన్ని ఆరాధిస్తున్నాను, అతను మాత్రమే దేవుడు అని చెప్తారు. ఆగండి. అట్లాగే యేసు మాత్రమే దేవుడు, ఆయనే అందరికీ దేవుడు, యేసు ప్రభు అందరికీ దేవుడు అని చెప్తారు. ఏ రోజైనా ఒక హిందూ వచ్చి గొడవ పెట్టుకుండా ఏ రోజైనా వచ్చి ఇట్లా దీన్ని ఖండించిండ్రు? ఎవరన్నా ఖండించలేదు. ఒకవేళ హిందూ, ఇందాక భరత్ అనే వ్యక్తికి నేను సమాధానం ఇస్తున్నాను సూటిగా, ఒకవేళ హిందూ అనేటోడు తీవ్రవాది లేకపోతే నీలాగా మతోన్మాదం నిండినటువంటి వ్యక్తి అయిన ఉంటే ఈరోజు భారతదేశం కేవలం హిందూ దేశంగా మాత్రమే ఉండేది. మాకు పరమత సహిష్ణుత ఉన్నది, అందరి దేవుళ్ళను పూజించే మా దగ్గర ఒక గొప్పతనం ఉన్నది. నువ్వు మూర్ఖునివి కావచ్చు, నీకు యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు కావచ్చు, నీ పేరు భరత్ అంటే నీ అసలు దాని అర్థం చేసుకో, విజ్ఞానంతో వెలుగు చెందేవాడు అని అర్థం. నీ పేరు హిందూ
శాస్త్రాల నుంచి హిందూ పురాణాల నుంచి వచ్చిన పేరు నీది. అంటే నువ్వు రీసెంట్గా మీ తల్లిదండ్రులు మతం మారినట్టు ఉండొచ్చు కాక, అంతకుముందు తరాలు మీరు అందరూ కూడా హిందువులే. ఆ హిందువులో ఉండి బియ్యం బస్తాకు దీనికి మతం మారి ఉండొచ్చు. నేను చెప్తానండి, నేను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఈ పాట వల్ల అందులో ఎవరిని దూషించలేదు. మేము హిందూగా పుట్టినందుకు గర్వపడుతున్నామని పాట ఉంది, భారతీయులమని గర్వపడుతున్నామని ఉంది. అదేమన్నా నిషేధిత ప్రాంతమా? అదేమన్నా నిషేధిత ప్రాంతమా? ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాంతమా? అది భారతదేశంలో ప్రాంతం కాదా? దాంట్లో మా హక్కులు ఉన్నాయా? రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద పాట పెట్టుకున్నాం, నువ్వు చర్చిలో ప్రార్థనలు కూడా చేస్తలేవు కదా. నీకు భంగం కలిగించడానికి సౌండ్ పొల్యూషన్ ఏమైనా జరిగిందా? నువ్వేమైనా కంప్లైంట్ ఇచ్చినావా? సరే, ఆ పాట నీకు ఇష్టం లేదు, నువ్వు దాని మీద కేసు పెట్టినావా? నువ్వు కనీసం ఆ పాట ఆపమని అడిగినావా? నిర్వాహకులను దాడి చేస్తారా? చంపేస్తట్టున్నారు ఆ భరత్ లాగా ఈ మతం మారిన మతోన్మాదులు చంపేస్తారా హిందువులని? ఇది ఖచ్చితంగా తప్పే సార్. ఎందుకంటే దాడి అనేది చేయకూడదు. వాడు చెప్తున్నారు కదా, వాడు క్రైస్తవుడు కాదు, దాడి చేసిన వాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే అరే నిన్ను వాళ్ళ నీ తోటి వాడిని ప్రేమించండి అని చెప్తారు కదా. అట్లాంటి సూత్రాలు జోసెఫ్ గారి నుంచి నేను విన్నాను, ఆరోగ్య స్వామి నుంచి. వారి నుంచి ఒక గత 10 ఏళ్ళుగా మేము చర్చల్లో పాల్గొంటాం. ఏ రోజు కూడా మేము సిద్ధాంతపరంగా విభేదించవచ్చు, కానీ వ్యక్తిగా ఎవరైనా గౌరవించుకుంటాం. అట్లనే ఉండాలి వ్యవహారం కూడా. అరే ఒక పాట పెట్టుకుంటే దాంట్లో మిమ్మల్ని ఏం కించపరచలేదే, మమ్మల్ని గొప్ప అనుకున్నాం, దాంట్లో తప్పేముందండి? ఒకసారి మళ్ళీ భారతీయుల దగ్గరికి వెళ్దామా? మాట్లాడతారా? క్రిస్టియన్స్ లేరు అక్కడ, చేసిన వాళ్ళు హిందువులు అని చెప్పి ఈవిడ చెప్తుంది. ఎవరు అక్కడ ఎవరైతే వీళ్ళ బంధువులు? ఒకసారి ఆ బాధితులను డైరెక్ట్ లైవ్ లో వాళ్ళతో మాట్లాడదాం. మణికుమార్, జోసెఫ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటుగా, ఆరోగ్య స్వామి జోసెఫ్ గారు. ఆయన ఏమంటున్నారంటే అక్కడ దాడి చేసిన వారిలో ఒక కొత్త అంశం లేవనెత్తారు. ఆయన హిందువులే ఉన్నారు, క్రిస్టియన్స్ కాదు అని అంటున్నారు ఆయన. మణికుమార్, ఒకసారి వారితో మాట్లాడించండి ఈ అంశం గురించి, జోసెఫ్ చెప్పేటువంటి ఈ విషయాల గురించి. అక్కడ ఉంది కేవలం హిందువులు మాత్రమే, క్రిస్టియన్స్ కాదు అని అంటున్నారు ఆయన. ఏం చెప్తారు? ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సంబంధించి వాళ్ళ బాధితులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, గణేష్ కమిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడుంటే వాళ్ళు అక్కడ చేస్తున్న వాదన ఏంటంటే, అంటే హిందువులు మాత్రం ఉన్నారు, క్రిస్టియన్స్ లేరా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఏం చెప్తారు? హిందువులు మాత్రం దాడి జరిగిన వారిలో హిందువులు మాత్రమేనా, క్రిస్టియన్స్ లేరా అని వాళ్ళు అడుగుతున్నారు. అదే మేము కూడా అడుగుతున్నామండి. మేము కూడా అక్కడ మాల మహానాడు సంబంధించినటువంటి ఒక పెద్దవారు ఉన్నారు. మాల మహానాడుకు సంబంధించినటువంటి పెద్దవారిని మేము హిందువుల తరఫున ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. మీరు మాల మహానాడు తరఫున అధర్మం చేసిన వాళ్ళ పక్కన కూడా నిలబడతారా? మాల మహానాడులో దళితులకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మీరు మాల మహానాడు నుంచి మాదిగా సంఘాల నుంచి వచ్చి వాళ్ళకి రక్షణగా నిలబడటంలో అందరూ మీకు మద్దతు తెలుపుతారు, అందరూ కూడా మిమ్మల్ని సంతోషంగా అభినందిస్తారు. అట్లా కాకుండా మీరు ఇలా చిన్నపిల్లల్ని రాళ్ల దాడులు చేసి హత్యా ప్రయత్నాలు చేసినటువంటి మాల మాదిగ సంఘ వ్యక్తుల తరపున కూడా మీరు వచ్చి వాళ్ళ తరపున మద్దతు పలికి రేపు మర్డర్లు చేసినా సరే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారా మీరు? అది తీసి పక్కన పెడదాం. ఇది క్వశ్చన్ చేస్తాను, మీరు దానికి సమాధానం చెప్పాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే గణేష్ ఉత్సవ కమిటీలో జరిగినటువంటి దాడిని ఇక్కడ పరిటాల గ్రామానికి సంబంధించి ఒకసారి హెడ్ ఫోన్ తీసుకుని నేరుగా మీరు జోసెఫ్ గారు మీరు అడగాలనుకున్న ప్రశ్నలు ఏమవుతున్నారో నేరుగా వారిని ఆర్టీవీ ద్వారా అడగండి. మాల మహానాడుకు సంబంధించినటువంటి పెద్దవారిని కాళేశ్వరరావు పురమా అండి సార్, కాళేశ్వరరావు పురమా అండి. కాళేశ్వరరావు గారు, జోసెఫ్ గారు ఉన్నారు ఆర్టీవీ స్టూడియోలో. జోసెఫ్ గారు అని ఆయన ఏం చెప్తున్నారంటే అక్కడ ఆ సమయంలో ఆ పాట పెట్టడం తప్పు అంటున్నారు ఆయన. అది రెచ్చగొట్టే రకంగా ఉంది, నేను అదే దానికి క్లారిటీ ఇస్తున్నా. నేను క్లారిటీ ఇస్తున్నా అండి, దానికి సమాధానం చెప్తున్నాను. మేము అడిగిన దానికి కూడా వారు సమాధానం చెప్పాలి. వారు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తున్నాను. ఏంటంటే సమాధానం, పుడితే పుట్టాలి హిందువుగా అనే పాట స్పెసిఫిక్గా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ చర్చి ముందలు పెడితే తప్పు. ఇది గ్రామంలో ఒక 100 సార్లు ఉత్సవాలు జరిగాయి. అనేక ఉత్సవాల్లో పుడితే పుట్టాలి హిందువుగా అనే పాట పెట్టుకున్నారు. ఈ కమిటీ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్లో కూడా అంతకు ముందల అనేక సెంటర్లలో ఆ పాట ప్లే చేశారు. ప్రత్యేకించి వాళ్ళని ఆ పాట వాళ్ళకి రెచ్చగొట్టాలని ప్లే చేయలేదు. ఒకవేళ ఆ పాట పెట్టుకున్నా కూడా ఆ పాట పెట్టుకోవడంలో తప్పే ఉంది. దాంట్లో క్రైస్తవ సంఘాలను కానీ మాదిగ సంఘాలను కానీ కించపరిచిన మాటలు కానీ కించపరిచిన ధోరణి కానీ ఏముంది? వాళ్ళు పాట పెట్టుకొని మీ ముందర ఆగి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారా? పాట పెట్టుకొని వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు. పాట పెట్టుకొని వాళ్ళు మీ చర్చిని దాటేసే సమయంలో మీరు ఆ పాట ఆపుతారా ఆపరా?
మీరు మా ఏరియాలో హిందూ పాట పెట్టడం ఏంటి? హిందూ పాట మీరు ఆఫ్ చేయాలి. మా సర్కిల్లో మా ఏరియా దాటేంత వరకు కూడా మీరు హిందూ పాటలు ఆఫ్ చేసుకోవాలి, మైక్లు ఆఫ్ చేసుకొని మీరు మా ఏరియా దాటిన తర్వాత మీరు పాటలు ఆన్ చేసుకోవాలి. ఇదేం ధోరణి అంటున్నాను. నేను పాకిస్తాన్లో ఏమన్నా గణేష్ ఉత్సవం చేస్తున్నామా? మాట్లాడారా? ఈ రకంగా వాగ్వాదం దిగారా? మా దగ్గర పాట పెట్టకండి, అటు వెళ్ళి ఇంకా పాట పెట్టుకోవడం అని చెప్పి ఈ రకమైన చర్చలు జరిగాయా? అసలు గొడవకి కారణమే అది కదండి. గొడవకి కారణమే అది, ప్రధానమైన కారణం అది. డీజే సాంగ్స్ ఎవరైతే డీజే సాంగ్ ప్లే చేస్తున్నాడో కుర్రాడు, ఆ కుర్రాన్ని బండి మీద నుంచి కిందకి లాగి 4 వ్యక్తులు దాడి చేశారు. రాళ్ల దాడి ఫస్ట్ జరగలేదు. డీజే సాంగ్స్ ఎవరైతే ప్లే చేస్తున్నారో ఆ డీజే సాంగ్స్ ప్లే చేసేటటువంటి వేముల ఆదిత్య అనే కుర్రాన్ని బండి మీద నుంచి కిందకి లాగి దాడి చేశారు. దాడి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కుర్రాడు వెళ్ళి ఆ పాట పెట్టే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు రాళ్ల దాడి చేశారు వీళ్ళు. ఇది కదా దాడికి ప్రధానమైన కారణం. మాట్లాడతాను జోసెఫ్ గారు, విన్నారా? ఆ పాట పెట్టకూడదని రిస్ట్రిక్షన్, నాకు తెలిసి అయితే రిస్ట్రిక్షన్ కాదు, కానీ మీరు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు పెట్టడానికి వీల్లేదు? అది అక్కడ జరుగుతుంది యాత్ర. అది ఏ సమయంలో జరిగిందండి? నిమజ్జనం సాయంత్రం ఏ టైం? ఎందుకంటే శనివారం సాయంత్రము ఆ టైంలో చర్చ్ ఉండదు, చర్చిలో జనాలు కూడా ఉండరు. అయితే ఇది ఖచ్చితంగా క్రిస్టియన్స్ పని కాదు. క్రిస్టియన్స్ లేరు అక్కడ. క్రిస్టియన్స్ ముసుగేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, అంతేగాని క్రిస్టియన్స్ అయితే గారు. ఓకే, సండే ఉదయం అంటే ప్రార్థన జరుగుతుంది, క్రిస్టియన్స్ ఉంటారు అక్కడ, మా మనోభావాలు దెబ్బతింటది. ర్యాలీ వెంట పోలీసులు కూడా ఉన్నారంట. మళ్ళీ ఇంకేందంటే అక్కడ క్రిస్టియన్స్ కాదు, క్రిస్టియన్స్ చేసే పనులు కాదు ఇది. క్రిస్టియన్స్ చేయడు కూడా. ఒక్కసారి ఆ టైంలో క్రిస్టియన్స్ ఉండరు కూడా, సాయంత్రం పూట క్రిస్టియన్స్ ఉండరు. ఉన్నా కానీ